కూడా తరఫీదు పొందుటకు సహాయం అనుగ్రహించండి. మరి జరగనున్న ఈ సెషన్లో కూడా తోడుగా ఉండండి. మీదైన సహాయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, చెప్పబడుతున్న ప్రతి మాట వాక్యానుసారమైనదే మరి ఉండుటకు సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ, అపవాదికి ఏ రకంగానూ తావివ్వకుండా దేవా, మేము ఉన్నతమైన మాటలు చేతే సరిచూచు వాటిని అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ, మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కనబడట్లేదు వెనకాతలు, అందరూ కిందన కూర్చుండిపోయారు ఏంటి? రెడీయా? అందరు రెడీయా? ఏమి మీ చేతుల్లో పేపర్స్ కనబడట్లేదు? ఇచ్చాం, లాస్ట్ సెషన్లో ఇచ్చాం, చూడలేదా? లేదా? ఫోన్లేండి, వాట్సాప్లో పంపించానా లేదా? అంటే మీ బాధ్యతగా ప్రింట్ తీసుకుని వచ్చారా? నెక్స్ట్ మెటీరియల్ కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకేనా? మరి సెషన్లోకి వెళ్ళే ముందు చిన్న వాక్యాన్ని ఎలాగ ఆలోచిస్తాం అన్నది స్క్రీన్ మీద వచ్చిన ఈ వాక్య భాగాన్ని చదివి ఏదైనా తేడాని గమనించండి. ఏదైనా తేడా ఉందా? మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి ఇచ్చాను అనమాట ఇది. కనబడుతుందా? కనబడుతుంది కదా? తేడాను గమనించారన్నప్పుడు ఒక సింగిల్ వర్డ్తోనే మీరు క్లోజ్ చేయాలి. సాధన్ మైక్ తీసుకెళ్ళా. హలో 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 సాధన్ ఇటు పక్క. అన్నయ్య అక్కడ ఆన్ అవ్వలేదు. హలో చెప్పమ్మా. యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు నా గురించి ఏమనుకుంటున్నారు అని అక్కడ శిష్యుల్ని. అయితే అక్కడ పేతురు గారు, సీమోను గారు. తేడా 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 ఏంటంటే యేసుక్రీస్తు గారు అంటున్నారు, సీమోను బరియోనా నీవు ధన్యుడువు అంటే. అక్కడ బైబిల్లో ఉంటుంది ధన్యుడు ఉన్నదా లేదా? తేడా ఉన్నదా లేదా? ఏమైనా కనబడిందా? బరియోనా ఉండదు బైబిల్లో. ఇంకా ఇంకా నెక్స్ట్ అక్కడ ఇచ్చాను క్వశ్చన్. అజా బాబా और फेल हो गया. కొద్దిగా చదవండి.
अरे वो डीजे ऑन करो वो, हाँ फ़ोन नहीं उठा है। కనబడిందండి. ఇంత టైం తీసుకుంటే అసలైన సెషన్కి వెళ్ళాం. మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారనేది చెక్ చేస్తున్నాను అనమాట. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. చదివారా? ఏమైనా కనబడిందా? అని అక్కడ మనిషి కుమారుడు అనేసి ఉంది కదనియా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నేను అనేసి చెప్తున్నారు కదనియా. అక్కడ తన గురించి రెండు ఒకే సందర్భాల అనిపించట్లేదు. మీరు ఏంటో చెప్పండి, నేను చెప్తాను తర్వాత. మీరు ఏమనుకుంటున్నారు అంటే వీరందరూ మీకు ఎలా అర్థమైంది? అక్కడ అంటే రెండు వీళ్ళు వేరువేరుగా వేరువేరు సందర్భాలుగా ఆలోచిస్తున్నారేమో అని అనిపించింది అనియా. ఓకే. అన్న అక్కడ అందుకు సీమోను పేతురు అని ఉంది కదా, అక్కడ ఐఫ్ లేదు. అది ఒకటి నేను గమనించాను. అందులో తేడా అన్నారు కదా మీరు, తేడా గుర్తించమన్నారు. సో అందులో ఇక్కడున్న బైబిల్లో అయితే అందుకు సీమోను పేతురు అని చిన్న లైన్ ఉండి వాక్యం ఉంటుంది. ఓకే. మధ్యలో ఎవరో ఏదో చెప్పారు. అక్కడ అందుకు సీమోను పేతురు అని ఉంది కదన్నా, అక్కడ చిన్న గీత ఉండాలి. గీత ఒకటి లేదు. నేను గుర్తించింది అయితే అదే. సో దాని కంటిన్యూషన్ అనేది పేతురు గారు చెప్తున్నట్లు ఉండాలి. కంటిన్యూషన్ అయిపోయింది అక్కడ. మనకి కామాలు ఫుల్ స్టాప్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి అది నెక్స్ట్ సెషన్లో తీసుకుంటాను. అక్కడక్కడ ఉన్నప్పుడు కామా కానీ ఫుల్ స్టాప్ కానీ హైఫన్ కానీ ఇంకా వాక్యాన్ని ఎలా కలిపి చదవాలి అన్న విషయాల్లో అది చెప్తాను అని. ఇక్కడ పిలుపు మీరు చెప్పారు ఆల్రెడీ. నెక్స్ట్ రాణి. అక్కడ శిష్యులందరిని అడుగుతున్నాడు కదా అన్నయ్య, నన్ను ఏమని చెప్పుకుంటున్నారని మొత్తం శిష్యులందరిని అడిగారు కదా. అడిగినప్పుడు పేతురు గారు ఒక్కరే సమాధానం చెప్పారు. మరి మిగిలిన వారు ఏం సమాధానం చెప్పినట్టుగా లేదు కదండి. ఓకే, అంతేనా? స్టార్టింగ్లో యేసుక్రీస్తు వారి ప్రశ్నలో మనిషి కుమారుడు ఎవరు అని అడిగి స్టార్ట్ చేశారని. ఇక్కడ పేతురు గారు ఏమంటారు, దేవుని కుమారుడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారిని మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా పరిచయం చేశారు. అక్కడ అదే తేడా కనిపిస్తుంది. అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వు చెప్పింది అర్థమైంది. మొదట యేసు ఏమని ప్రశ్నించారు అన్న దగ్గర ఆగేమా? మీరు ఆగితే అదే కదా వచ్చేది. యేసు క్రీస్తు వారు ఏమని ప్రశ్నించారో ఒకసారి అక్కడ ఆగాలి. ఏమని అడిగారు ఆయన? మనుష్య కుమారుడు ఏమని అనుకుంటున్నారని అడిగారు కదా. అక్కడ ఆగితేనే నెక్స్ట్ది అర్థమవుతుంది. అక్కడ ఆగకుండా వెళ్ళిపోయి అనుకోండి, ఇదంతా ఒకటే కావాలా చెప్పుకొని వెళ్ళిపోతున్నారని అనిపిస్తుంది. కానీ అక్కడ ఆగే అనుకోండి, ఆయన అడిగింది ఏంటి, పేతురు గారు దానికి చెబుతున్నది ఏంటి సమాధానంగా. ఆయన ఏమని అడిగారు? మనుష్య కుమారుడు ఏమని అనుకుంటున్నారని అడిగాడు. పేతురు గారు దానికి సమాధానం ఏమని చెప్పారు? దేవుని కుమారుడు అని చెప్పారు. ఆయన అడిగింది మనుష్య కుమారుడు అంటే ఈయన ఇచ్చిన సమాధానం దేవుని కుమారుడు. అడిగింది ఏంటి, చెప్తున్నది ఏంటి? తప్పు చెప్పాడేమన్నా? తప్పు చెప్పాడా? లేదే. సమాధానాన్ని యేసుక్రీస్తు వారు సమర్థించారు కూడా.
పేతురు చెప్పిన మాటని యేసుక్రీస్తు వారు సమర్థించారు. ఇది మనుషులు చెప్పింది కాదు, దేవుడు నీకు బయలుపరిస్తేనే కానీ నువ్వు చెప్పలేకపోయావు. అంటే ఏం మీనింగ్ వస్తుంది అక్కడ, ఆ తేడాని మనం గమనించగలిగితే అక్కడ మీనింగ్ వండర్ఫుల్గా ఉంటుంది. ప్రశ్నకి సమాధానాన్ని ఏమి ఇచ్చాడో అది ఆలోచించగలిగితే అక్కడ మీనింగ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటది మీనింగ్ అంటే, మనుష్య కుమారుడే దేవుని కుమారుడు. చూడండి రిఫరెన్స్ ఉందో లేదో. మనుష్య కుమారుడే దేవుని కుమారుడు అన్న మీనింగ్ మనకు అర్థమవుతుంది. ఉందా? యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం ఫుట్ నోట్లో చూడండి. అమ్మ ఫుట్ నోట్లు చూసారా? ఏమనుంది చూసారా? మనుష్య కుమారుడు ఈక్వల్ టు ఎవరు? దేవుని కుమారుడు అన్న మీనింగ్ అక్కడ మనకి కనబడుతుంది. అదే ఇక్కడ నిలబడకపోతే, తేడాన్ని గుర్తించకపోతే ఆ మీనింగ్ అది అది అర్థం కాదు మనకి. అర్థమైందా? చిన్న యాక్టివిటీ మిమ్మల్ని కొద్దిగా యాక్టివ్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు మన సందర్భంలోనికి వెళ్తే ఈరోజు నేను చెప్పను కానీ మీతో చదివించడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదివితే మీకు ఏమైనా ప్రశ్నలు తలెత్తాయో అది చెప్పండి. ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోయాం? యాక్టివిటీలోకి వెళ్ళిపోయాం. మీకు ఇచ్చిన యాక్టివిటీలోకి వెళ్ళిపోయాం. యాక్టివిటీలో మెయిన్ ఇదే కీ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో ఇది చదువుతున్నప్పుడు క్లియర్గా బాగా చదవండి, టైం తీసుకొని చదవండి. ఇందులో మీకు ఏమైనా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయా? ఇచ్చిన హోంవర్క్ ఇంటి దగ్గర చదవలేదు, చదవకపోతేనే క్లాస్లో చదువుతారు. చదువుకున్నారా? ప్రశ్నలు ఏమైనా వచ్చాయా? ఖచ్చితంగా ఇందులో ఇది చదువుతున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. ఎన్ని ప్రశ్నలు వస్తే అన్ని సమాధానాలు మీకు దొరుకుతాయి. అంటే అంత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ప్రశ్నించకపోతే బయటకి ఇన్ఫర్మేషన్ రాదు.
ఒక ప్రశ్న ఎవరైనా చెప్తారా? వెళ్దాం, అక్కడికి వెళ్దాం. మెల్కీసెదెకు క్రమము, తర్వాత ఈ ప్రార్థన ఏంటి, నెక్స్ట్ వెళ్దాం. ఇందులో తేడా ఏమైనా కనబడుతుందా? అంటే ప్రశ్నించదగ్గది ఏమైనా ఉందా? నువ్వు యాజకుడు, నిరంతరం యాజకుడు అయి ఉన్నావు అని అంటున్నాడు. అంటే కుమారుడివి అంటున్నాడు, అలాగే యాజకుడివి కూడా నువ్వే అని అంటున్నాడు. అదొక ప్రశ్నగా కనబడుతుంది. హలో, హలో, పనిచేస్తుందా? చిన్నది తీసుకుంటుందరా, వాల్యూమ్ పెంచాలా? హలో 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 హలో, ఇది చూడగలిగితే ఏంటండి అది కదా? యేసుక్రీస్తు వారు నిత్య రక్షకుడు కారకుడయ్యాడా? అంటే నిత్య రక్షణకు కారకుడు అవ్వాలంటే ఇదంతా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఏదంతా పైనుండి చెప్పుకొస్తున్నది అంతా 1 నుండి 10 వరకు ఏదైతే చెప్పుకొని వస్తున్నారో అది దేనికి సపోర్ట్ చేస్తుంది? ఆయన నిత్య రక్షకుడకు కారకుడు ఆయన అన్న దానికి అది సపోర్ట్ చేస్తుంది. అంటే ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రీస్తు అనుగ్రహించిన రక్షణ అంతా ఈ 10 వచనాల్లో దాగి ఉంది. ఆ రక్షణకి ఆయన ప్రధాన యాజకుడు అవ్వడానికి ఏంటి సంబంధం? పైన ఉంది, మొదటి వచనం ఏం స్టార్ట్ అయింది? ప్రధాన యాజకుడు అని స్టార్ట్ అయింది. ప్రధాన యాజకుడికి ఈయనకి ఏంటి సంబంధం? ఓకే ఓకే, ప్రధాన యాజకుడు ఎందుకు అయ్యాడు అన్నది రీజన్. రెండోది, నీవు నా కుమారుడువు, నేడు నేను కని ఉన్నాను, అది దీంతో రిలేటెడేనా కాదా? రిలేటెడ్, అక్కడ ఉన్నది కనుక రిలేటెడా? ఏ రకంగా రిలేటెడ్ అని అక్కడ యాజకులు అనేవారు అహరోను చేత వచ్చేవారు. అంటే వారికి వారు, అంటే వీరందరూ కూడా వారి పాపము కొరకు, ప్రజల పాపము కొరకు వీరు ప్రాయశ్చిత్తం చేయవలసిన వారే ఉన్నారు. వీరికి వీరుగా ఏర్పడలేదు, అహరోను నుంచి ఏర్పరచబడిన వారని చెప్పబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, అలాగే నేడు నేను కని ఉన్నాను అనేసి అంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మహిమపరుస్తున్నారనేసి చెప్పబడుతుందని. కిందకి మెల్కీసెదెకు క్రమం ఏంటి సంబంధం? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనకి ప్రశ్నలు రావాలి. అవన్నీ ఎలాగ ఒక్కదానితో ఒకటి, ఇందాక అన్న చెప్పినట్టు సయోధ్య ఎలా కుదుర్చుకొని ఫైనల్ రిజల్ట్కి దోహదపడ్డాయి అన్నది మనకి అర్థం కావాలి. ఏదో చెప్పబడింది పొడి పొడి ముక్కలుగా ఉందేమో కానీ దీన్ని కలిపితే అద్భుతం బయటపడుతుంది. అంటే కిందన రక్షకుడు అన్న దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధాన యాజకుడు పోర్షన్ అర్థం చేసుకోవాలి, మెల్కీసెదెకు క్రమం అర్థం చేసుకోవాలి, శరీరధారి అన్న దినముల్లో ఆయన చేసిన ప్రార్థన అర్థం చేసుకోవాలి, మరణము నుండి రక్షింపగలవానికి ఏ మరణం అనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థమైతేనే ఏది అర్థమవుతుంది? ఆయన ఎలాగా నిత్య రక్షకుడు అయ్యాడన్న విషయము అర్థమవుతుంది. ఇది హెబ్రీ పత్రిక. ఇప్పుడు నేనేమడిగాను మీకు? యాక్టివిటీలు ఏమడిగాను? ఏమడిగానమ్మా? కాదు, నేను అడిగిన ప్రశ్న ఏంటి?
సువార్తల్లో మనకి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన కనబడుతుంది. ఓకేనా? గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, అక్కడ ఆయన చెమట రక్తబిందువు వలె కారేంతగా ఆయన దుఃఖాక్రాంతుడు అయ్యాడు, దేవుని ముందు మొరపెట్టాడు. నా ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది. దేనికి ప్రార్థన చేశాడు అక్కడ? ఆయన సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే నెక్స్ట్ ఆయన వెళ్ళేది ఏంటంటే సిలువ మరణానికి కదా. సో 4 సువార్తల్లో ఈ ప్రార్థన ఉందా? 4 సువార్తల్లో ఈ ప్రార్థన ఉందా? ఎన్నిట్లో ఉంది? మీకు అందుకనే 3 ఇచ్చాను, 4వది నేను మిస్ చేశాను. మీరు లేదని అంటారనేసి 4వది మిస్ చేశాను కావాలనే. 4 సువార్తల్లోనే ఉంది. ఓకేనా? 4 సువార్తల్లోనే ఉంది. అయితే 4 సువార్తల్లో పొందుపరచబడిన ఈ గెత్సెమనే తోట ప్రార్థన ఏదైతే ఉందో అది ఇది ఒకటేనా? ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఇక్కడ కూడా ఏముంది? శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సేమేనా? అక్కడ ఏమని ప్రార్థన చేస్తాను? ఇందాక అడిగాము, ఈ గిన్నె నా యొద్ద నుండి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమన్నాడు. ఇక్కడేమన్నాడు? రోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వాళ్ళకి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. ఏది నెరవేర్చాడు ఆయన? మరి అయితే ఆయన మరణం నుండి తప్పించాడా? అందుకనే ఫస్ట్ ఏంటంటే సువార్తల్లో చేసిన ప్రార్థన, హెబ్రీ పత్రికలో ఉన్న ఇది ఒకటేనా? ఎంతమంది ఒకటి అంటారు? చేయొద్దండి. ఇంకా ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎత్తున్నారా? ఒకటేనా? ప్రార్థన అంగీకరింపబడిందా? అంగీకరింపబడితే ఆయన సిలువ ఎక్కాలి, ఎక్కకూడదా? మీరు చెయ్యి ఎత్తారు కదా, మీరు చెయ్యి ఎత్తింది మళ్ళీ ఏమైంది? చెయ్యి దించేటట్టుగా చేస్తుంది. ఏంటంటే ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఒకటే అన్నారు. ఇక్కడ అంగీకరింపబడింది అని ఉన్నది. అంగీకరింపబడితే దేని నుండి అంగీకరింపబడింది? మరణం నుండి రక్షించమని ఏదైతే ప్రార్థన చేశాడో ఆయన అంగీకరించాడు అని ఉంది. ఇప్పుడు సిలువ మరణానికి ఎక్కాలా, ఎక్కకూడదా? ప్రార్థన చేసి నెక్స్ట్ ఏం చేయాలి? ఆయన సిలువ ఎక్కకూడదు. మరి అక్కడ సిలువ ఎక్కారు. బాగా ఆలోచించండి, ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. నేను అక్కడే ఉన్నాను. అని అక్కడ రెండోసారి ప్రార్థన చేస్తుంది. మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 42వ వచనం. 42. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని, అయితే అంతకు ముందు చేసిన ప్రార్థన, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు అని చేసింది మొదటి ప్రార్థన. రెండోసారి చేసింది, తండ్రి, దీనిని నేను త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవటం సాధ్యము కాకపోతే నేను తాగుతానని ఆయన ఒప్పుకున్నట్లు. అలాగే మూడవ మారు కూడా, మూడోసారి 44వ వచనము, ఆ మాటలే చెప్పుచు. ఏ మాటలు చెప్పుచు? ఇప్పుడు నీ పాయింట్కి వచ్చాం. మొదటి ప్రార్థన, రెండో ప్రార్థన, మూడో ప్రార్థనలో ఏ మాటలు ఉన్నాయి? ఇది ఒకే సందర్భం. ఏ మాటలు ఉన్నాయి? 3 సార్లు అవే మాటలు చెప్పాడు, ఈ గిన్నెను తొలగించని. మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చెప్పాడంటే, నీ చిత్తమే సిద్ధించాలి అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రార్థన 3 అక్కడే ఉన్నాయి, 3టిని కొట్టేస్తుంది అది.
వేరువేరుగా ఏం ప్రార్థన చేయలేదు, ఒకేలాగా ప్రార్థన చేశాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఒకటేనా? ఒకటే అయితే ఆయన శిలువ మరణం చెందకూడదు. ఎందుకంటే దేవుడు ఆయనని అంగీకరించాడు గనక ఆయన ఎక్కకూడదు. ఏ రకంగా సమర్థిస్తారు? ఇప్పుడు ఎక్కకూడదు అన్నారనేసి మళ్ళీ ప్రార్థనలు వేరు అని అన్నారు అనుకోండి, ఆ ప్రార్థనని దేవుడు అంగీకరించాడా? ఇది అంగీకరించాడని ఇక్కడ ఉంది, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడా? వేరు అయితే అంగీకారానికి వెళ్ళాలి, వేరు కాదనుకుంటే సిలువ మరణానికి వెళ్ళకూడదు. చూడండి, ఇరుకులో ఉన్నాం కదా, ఇరుకులో ఉన్నా చాలా టఫ్గా ఉంటుంది. కానీ ఒక లైన్లో వెళ్తే కనుక మనకు అన్ని దారులు క్లియర్ అయిపోతాయి. ఏ మరణం అండి? ఆత్మీయ మరణం నుండి ఎవరు తప్పించమంటారు చెప్పండి? అడుగుతారా? ఒకసారి ఆలోచించండి. జైలుకి వెళ్లకుండా నన్ను కాపాడు అని ఎవరు అడుగుతారు? తప్పు చేసిన వాడు, నేరస్తుడు అడుగుతాడు. తప్పు చేయని వాడు, ఆడికి జైలుతో సంబంధం ఉంది? లేదు కదా. ఇంకా ఆడికి అసలు ఆలోచన లేదు. దేవుని సంఘం ఎదుట లోకం యొక్క ద్వారములు నిరువ నేరవు. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. ఆయన ఎదుట అసలు పాతాళం ఉందా? మరి దేనికోసం ఆలోచిస్తాడు ఆయన? చూడండి, మీరు ఒకటి చెప్పారంటే దానికి 100 కనెక్ట్ చేసుకోవాలి వెనకట్ల. మీరు చెప్పిన మాటని సమర్థించేవి చాలా ఉండాలి. కేవలం ఒక్క మాటను తీసుకొని అదే ఫైనల్ చేసుకోకూడదు. బైబిల్ చదివే మీరు చెప్తున్నాను, ఒక్క రిఫరెన్స్ దొరికితే ఆ ఒక్క రిఫరెన్స్ని బట్టి ఇది ఆన్సర్ అని చెప్పకూడదు. దాన్ని సమర్థించేవి చాలా ఉండాలి బైబిల్లో. డైరెక్ట్గా కాకపోవచ్చు, భావరూపకంగా అయినా దాన్ని సమర్థించాలి, అప్పుడే అది రైట్ అవుతుంది. అది సమర్థనకు వెళ్ళినంత వరకు అది మీరు చెప్పకూడదు, ఇదే అని చెప్పకూడదు. ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకు అలా అనిపించింది అంటే, ఇక్కడ చూడండి, ఈ ప్రార్థనలో కూడా ఏమున్నాయి, ఆ ప్రార్థనలో కూడా ఏమున్నాయి? రోదన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, మరణం నుండి రక్షింపగలవానికి. ఇక్కడ కూడా ఏముంది? మరణం నుండి రక్షింపగలవానికి. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి కనుక ఏది కూడా మ్యాచ్ చేస్తాం మనం. అన్ని పదాలు మ్యాచ్ అవుతున్నాయి కదా, ఒకటొకటి మ్యాచ్ అవుతున్నాయి కదా. అందుకని ఏం చేస్తాం మనం? ప్రార్థన కూడా ఒకటే మ్యాచ్ చేస్తాం, అయిపోయింది. కానీ మీరు మ్యాచ్ చేస్తే మీకే తలెత్తే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారా లేదా? పొందితే ఇది ఏ మరణం నుండి రక్షించమని ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రార్థనలో వెంటనే ఏం చెప్పాడు? ఈ సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను ఈ గడియకు నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమే సిద్ధించును అని అన్నాడు. అంటే అక్కడ ఎవరి చిత్తానికి ఒప్పుకున్నట్టుగా ఉంది? ఆయన చిత్తానికి కాదు, దేవుని చిత్తానికి ఒప్పుకున్నాడు గనకనే ఆయన సిలువ ఎక్కాడు. అదే ఆయన చిత్తానికి ఒప్పుకుంటే కనుక సిలువ ఎక్కడు. అందుకే సిలువ ఎక్కడంటే ఎవరి చిత్తానికి ఒప్పుకున్నాడని? దేవుని చిత్తానికి. ఇప్పుడు ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఒకటేనా? మెయిన్ పాయింట్ కనిపెట్టాల్సింది ఏంటంటే, ఈ ప్రార్థన ఈ ప్రార్థన ఒక గడియకు సంబంధించిన ప్రార్థన. ఒక గడియ. గెత్సెమనే తోటకి రోజు వెళ్ళి ఇలాంటి ప్రార్థన చేశాడా? అదే రోజు రాత్రి వెళ్ళి ఆ గడియలో ప్రార్థన చేశాడా? ఆ గడియ. మరి హెబ్రీ పత్రిక స్టార్టింగ్లో చూడండి ఏముంది? శరీరధారి అన్న దినములు అంటే 3.5 సంవత్సరాలను శరీరధారిగా ఉన్నాడు ఆయన. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఆ ప్రార్థన చేస్తున్నాడు? 33.5 సంవత్సరాలు. శరీరధారిగా అంటే భూమి మీద ఉన్నంతకాలం ఆయన చేసిన ప్రార్థన. అంటే ఇప్పుడు ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఒకటేనా? దేన్ని బట్టి కాదని చెప్పగలుగుతున్నాం? ఇది గడియలో చేసిన ప్రార్థన, అది జీవితకాలంలో చేసిన ప్రార్థన. జీవితకాలంలో చేసిన ప్రార్థన ఏ మరణం నుండి తప్పించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఆయన వచ్చింది దేనికి?
ఆయన వచ్చిందే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వచ్చిందే మన పాపముల కోసం బలి అవ్వడానికి అన్నప్పుడు, ఖచ్చితంగా సిలువెక్కి తీరాలి అన్నప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 5:7 ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో ఏ ప్రార్థన చేస్తున్నాడు? దేని నుండి రక్షించమంటున్నాడు? అదేంటి? వచ్చిందే సిలువ ఎక్కడానికైతే మళ్ళీ సిలువని ఎక్కనివ్వకుండా రక్షించమని ప్రార్థన చేస్తాడా? కొద్దిగా తల వేడెక్కుతుందా? ఇలాగే ఉంటుందండి. కానీ ఎంత వేడెక్కుతుందో ఆ తర్వాత అంత కూల్ అయిపోతుంది అర్థమైతే. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు ఇది, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అయితే అన్ని విషయాలు మీతో పంచుకొని కానీ ప్రార్థనలు వేరు అన్నది మాత్రమే చెప్తాను, ఓకేనా? సువార్తల్లో చేసిన ప్రార్థన ఈ ప్రార్థన ఒకటి కాదు. దేన్ని బట్టి చెప్పాం? అది గడియలో చేసిన ప్రార్థన, ఇది దినములలో చేసిన ప్రార్థన. దీన్ని బట్టి తేడా అర్థమైపోతుంది కనుక చదివినప్పుడు చాలా క్లియర్గా చదవాలి. ఆ ప్రార్థనలో ఉంది కదా, ఈ గడియకు నేను వచ్చి ఉన్నాను అని గెత్సెమనే తోటలో. ఇక్కడేమన్నాడు? శరీరధారి ఉన్న దినములలో అంటున్నాడు, గడియల్లో అనట్లేదు, దినములలో అంటున్నాడు. అంటే ఈ రెండు వేరు. సువార్తల్లో ప్రార్థన ఒకటైతే హెబ్రీ పత్రికలో ఉన్న ప్రార్థన మరొకటి, ఓకేనా? ఈ ప్రార్థన అంగీకరింపబడింది, ఆ ప్రార్థన కూడా అంగీకరింపబడిందని ఎలా చెప్పగలుగుతారు? యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి సైన్యం వచ్చినప్పుడు మలుకు అనే ఒక సైనికుని చెవిని పేతురు గారు తెగ నేరికినప్పుడు యోహాను సువార్తలో ఆ మాట ఉంటుంది. పేతురు నీ యొక్క కత్తిని వరలో పెట్టుము, అక్కడ మాట ఉంటుందని. కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడు. అది కాదన్నయ్య, యోహాను సువార్తలో 18వ అధ్యాయం 11వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అనెను. అంటే ఈ సువార్తలో మనకు తాగకుందునా అన్నాడు కదా, అంటే రెడీ అనే కదా, రెడీ అని చెప్తున్నాడు. ఓకే, గుడ్ పాయింట్, మంచిది. ఈ డౌట్ ఉండిపోయింది అన్నయ్య, నేను ఆలోచించిన విధానానికి ఇది చిన్న డౌట్ ఉండిపోయింది, అది చెప్దామని. నేను చెప్పిన దాంట్లో క్లియర్ అయితే ఓకే, లేదంటే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సువార్తల్లో చేసిన ప్రార్థనని మనం చూడగలిగితే అది గెత్సెమనే తోటలో ఆ గడియకు ఆయన రాగానే చేస్తున్న ప్రార్థనగా కనబడుతుంది. అయితే ఆయన ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు అని చెప్పినప్పటికీ కూడా ఎవరి చిత్తము నెరవేరాలన్నాడు? దేవుని చిత్తమే నెరవేరాలన్నాడు. దానికి దేవుడు కూడా తన అంగీకారాన్ని తెలిపాడు. అది ఎక్కడుంది? మీరు చదువుతారనే ఆ సువార్తను అక్కడ మాయం చేశాను. 3 సువార్తలు ఇచ్చాను, 4వ సువార్త ఇవ్వలేదు. మీరు చదువుతారని. యోహాను సువార్త 12వ అధ్యాయము 27-28 వచనాలు. చూడమ్మా, అది ఆ 3 సువార్తల్లోనే ఉన్న ప్రార్థన ఇది ఒకటా కాదా చూడండి ఒకసారి, కంపారిజన్ చేసుకుంటే. ఇప్పుడు నా ప్రాణము కలవర పడుచున్నది. మార్క్స్ వార్తలు ఏముంది? కలవరమే కదా చెందుతున్నాడు ఆయన. మార్క్స్ వార్తలు ఇప్పుడు చదువుతున్నది ఇప్పుడు నా ప్రాణము కలవర పడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి ఉన్నాను. తర్వాత, తండ్రి నీ నామము మహిమపరుచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఆయన చేసిన ప్రార్థనకు అంగీకారం వచ్చిందా రాలేదా? ఏమని అంగీకారం వచ్చింది? నేను సిలువ మరణానికి సిద్ధం అన్నందుకు ఆయన ఏమన్నాడు? ఓకే, నీ ప్రార్థనకు నేను అంగీకరించాను అన్నాడు. అందుకనే అక్కడ సిలువెక్కాడు. అర్థమవుతుందా? అందుకనే అక్కడ సిలువెక్కాడు.
చూడండి ఎలా ఆలోచించాలో. ఈ కనెక్షన్ ఇక్కడ యోహాను సువార్తకు రాకపోతే మనకి కనెక్షన్ దొరకదు. కనుక మొదట ప్రార్థన కోసం మీరు వెతకగలిగితే సువార్తల్లో, యోహాను సువార్తలో ఇక్కడికి వస్తారు ప్రార్థన. అంగీకారం తెలుపబడినది ప్రార్థన ఇక్కడే మనకి కనబడుతుంది. దేవుడు ఏమన్నాడు? మహిమపరుచు అన్నాడు. నేను మహింపరిచితిని మరలా మహిమపరుతును అన్నాడు. అంటే దేవుడు తన అంగీకారాన్ని తెలిపాడు. ఏమని? సిలువ మరణానికి ఆయన సిద్ధం అంటే ఓకే, నేను కూడా రంగాన్ని సిద్ధం చేస్తానని చెప్పాడు. ఓకేనా? మరి అక్కడ సిలువ మరణానికి ఎక్కడానికి దేవుడు అంగీకారాన్ని తెలిపితే, ఇక్కడ దేని నుండి రక్షించడానికి దేవుడు అంగీకారాన్ని తెలిపాడు? అదేంటి రెండింటికి క్లాష్ వస్తుంది? మొదట ఒకటి అనుకున్నాం, కాదని తేలింది. ఇప్పుడు అది వేరు ఇది వేరు అనుకున్నాం. అక్కడేమొచ్చి సిలువకి ఎక్కడానికి దేవుడు అంగీకారాన్ని తెలియజేస్తే, ఇక్కడ సిలువని దించడానికి అంగీకారాన్ని తెలియజేస్తున్నాడా? బాగా ఆలోచించండి. సిలువ ఎక్కడానికి ఆయన ఓకే అన్నాడు, ఆ తండ్రి ఓకే అన్నాడు. నెక్స్ట్ రంగం సిద్ధమైపోయింది, సిలువ ఎక్కేశారు, ఆయన సిలువ మరణం పొందేశారు. మరి దానికి సిద్ధం అని దేవుడు అంగీకారాన్ని కూడా తెలియజేస్తే, ఇక్కడ దేనికి అంగీకారాన్ని తెలియజేశాడు? యేసుక్రీస్తు దేని కోసం అడుగుతున్నాడు? ఇక్కడ ఏ మరణం నుండి రక్షించమని అడుగుతున్నాడు? ఏ మరణం? శిలువ మరణం నుండి నాకు అవసరం లేదన్నాడు, నీ చిత్తమే నెరవేరాలన్నాడు. ఓకేనా? అది ఇది మ్యాచ్ అవ్వట్లేదు. అది వేరు ప్రార్థన, ఇది వేరు ప్రార్థన. అయితే ఇదేం ప్రార్థన? ఏ మరణం నుండి రక్షించమంటున్నాడు? అది వేరు ఇది వేరు అయిపోయింది కదా, వేరు చేస్తాం మనం. వేరు చేసిన తర్వాత ఇది ఏ మరణం నుండి రక్షించమంటున్నాడు? శరీరధారి అన్న దినంలో దేనికోసం, ఏ మరణం నుండి రక్షించమని దేవుడికి ప్రార్థన చేశాడు? ఇది మీకు అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు అర్థమైతేనే ఇది అర్థమవుతుంది. లేకపోతే ఇది అర్థం కాదు. రెండు ప్రార్థనలు వేరు, రెండిటికి దేవుడు అంగీకారాన్ని తెలిపాడు. ఆ మొదటి ప్రార్థనను బట్టి ఆయన సిలువెక్కాడు, రెండో ప్రార్థనను బట్టి ఏ రకంగా తప్పించబడ్డాడు అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. రెండో వచనం ఏంటమ్మా? అప్పుడు పైన ప్రధాన యాజకుడు ప్రజల బలహీనతల కొరకు, తన బలహీనతల కొరకు ఏం అర్పణలు అర్పించాడు? ఆ ప్రధాన యాజకుడు బలహీనుడు, యేసు కూడా బలహీనుడా? ఆయన మనవలే శోధింపబడినను ఆయన ఏ పాపము చేయని వాడుగా ఉన్నాడు. అది నేను చెప్తాను. అది లేవి గోత్రములో ఉన్న యాజకులను ఉద్దేశించి చెబుతున్న మాట. లేవి గోత్రంలో ప్రధాన యాజకుడు అవుతున్నాడా? ఆ ప్రధాన యాజకుడు ఆయన మనిషే కదా. ప్రజలు ఎలాగైతే మనుషులో, ఈయన కూడా ఆ పోస్టులో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మనిషే. ప్రజలకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయనకు కూడా అలాంటి బలహీనతలు ఉన్నాయి. గనక పొజిషన్లో ఉన్నాడు గనక ప్రజల కొరకు, తన కొరకు ఒకేసారి అర్పణను తీసుకెళ్ళాలి. కానీ మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలా ఉండాలి? పాపము లేనివాడిగా ఉండాలి. ఆరాధకుడికి అది సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు అవి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన అర్పణ ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేసే అర్పణ. కనుక యేసు బలహీనుడు కాదు, బలవంతుడిగానే మన కొరకు అర్పణగా అర్పింపబడ్డాడు. చెప్తాను ముందు ఇక్కడ క్లియర్ అయితే అక్కడికి వెళ్దాం. కనుక అవును,
అది కూడా చెప్తాను. ఓకే, బాగుంది, ప్రశ్నలు బాగున్నాయి, సమాధానాలకు వెళ్దాం. అయితే ఇక్కడ హెబ్రీ 5లో చూడగలిగితే ప్రధాన యాజకుడిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడిని గురించి మాట్లాడుతున్నాడు, మెల్కీసెదెకు క్రమమును గురించి మాట్లాడుతున్నాడు. అలాగే మనుషుల్లో నుండి ప్రధాన యాజకుడిగా ఎంపిక చేయబడే ప్రధాన యాజకుల కోసం మాట్లాడుతున్నాడు. వారు అర్పించే అర్పణల కోసం మాట్లాడుతున్నాడు. ఓకేనా? కిందన సంపూర్ణ సిద్ధి కోసం మాట్లాడుతున్నాడు. చూడండి 9-10 వచనాలు ఏముందో. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున, అంటే పైన ఏవైతే చెప్పాడో అవన్నిటిని కూరుస్తూ 9-10 వచనాలు ఏమన్నాడు? ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. ఇవన్నీ సపోర్ట్ చేసేవిగా మనకు కనబడుతున్నాయి. ఏ రకంగా సపోర్ట్ చేసి? ప్రధాన యాజకుడు ఇష్యూ ఎందుకు తీసుకుని వచ్చాడు? అర్పణల ఇష్యూ ఎందుకు తీసుకుని వచ్చాడు? మెల్కీసెదెకుని ఎందుకు తీసుకుని వచ్చాడు? ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది, కానీ అంత సబ్జెక్ట్కి నేను వెళ్ళను. సింపుల్గా మీకు తేల్చడానికి ఏంటంటే, యేసుక్రీస్తు వారు లోక ప్రవేశం చేసింది దేనికి? దేనికండి? పాప విమోచన కొరకు కదా. అంటే పాప విమోచన జరగాలి అని అంటే ఆయన ఎక్కడ మరణించాలి? ఇంకెక్కడ మరణించినా యూజ్ లేదా? ఇంకెక్కడ మరణించినా యూజ్ లేదా? పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు కదా ఆయన. పరిశుద్ధుడు ఎక్కడ మరణించినా లోకానికి రక్షణ వస్తుందా? బాగా ఆలోచించండి. లేఖన ప్రకారంగా మరణించాలి. అదే నేను అడుగుతున్నాను, సిలువ మీద మరణిస్తేనే లోకానికి రక్షణ కలుగుతుందా? ఎక్కడ మరణించినా రక్షణ కలుగుతుందా? ప్లేస్ ప్రధానమా? మోరియా పర్వతం. ప్రవచన ప్రకారం అన్నది రైట్. అయితే ప్రవచన ప్రకారము సిలువ మీద మరణించాలన్నది రైట్. అయితే ఏ వయసులో సిలువ మీద వేసినా ఓకేనా? ఏదండి ఇది? వయసు కూడా ప్రవచన ప్రకారం ఉందా? ఎక్కడుంది? అందుకే ఇక్కడ ఒక మాటని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి అండర్లైన్ చేసుకోవాల్సిన మాట? సంపూర్ణ సిద్ధి పొందినవాడే. అంటే ఆయన సిద్ధి పొందకుండా ఒక పొజిషన్లోనికి రాడు. ఒక పొజిషన్లోనికి రాకుండా సిలువ మీద మరణించిన ఉపయోగము లేదు. కనుక ఈ సంపూర్ణ సిద్ధి ఎలా వస్తుంది? క్వశ్చన్ వచ్చిందా? ఇవన్నీ కలిపే ఆయన ఆ రక్షణ అనేది అనుగ్రహిస్తే ఇవన్నీ ఎలా కలుస్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. సంపూర్ణ సిద్ధి ఆలోచిద్దాం. సంపూర్ణ సిద్ధి ఏంటో యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట యేసుక్రీస్తు వారు? ఇంకా బ్రతికున్నప్పుడే కదా. ఇంకా బ్రతుకున్నప్పుడే సిలువ ఎక్కకముందే ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే సిలువ ఇంకా మిగిలిపోయి ఉంది కదా.
అంటే అసంపూర్ణమే కదా. బాగా ఆలోచించండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఎలాగ సంపూర్ణమైంది ఆలోచిద్దాం. ఇంకా సిలువ వెళ్ళలేదు కదా, సిలువకి వెళ్ళలేదు కదా. సిలువకి వెళ్ళకుండానే సంపూర్ణమైపోయింది అని ఆలోచిస్తున్నాడు కనుక ఎలా సంపూర్ణమైంది అన్నది ఒకసారి ఆలోచి. చాలా బాగుంటుంది ఎలా సంపూర్ణమైనది అని ఆలోచిస్తే. లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఆయన వారిని గురించి మీరు వెళ్ళి ఒక్కసారి పైన చదువుతారా? ఆ గడిలోనే పరిశీలి వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? చూడండి, చంపుతాడని భయపడుతున్నాడా లేకపోతే ఇది టైం కాదని చెప్తున్నాడా? చూడండి ఒకసారి. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టచ్చు, రోగులను స్వస్థపరచుచు ఉండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. ఏంట 3వ దినం పూర్ణ సిద్ధి? ఏంటి? సిలువ మరణం. 3వ దినాన్ని ఏంటి? సిలువ మరణం. అంటే ఇప్పుడు చంపుతాడు అని అంటే భయపడట్లేదు, ఎందుకంటే నా డేట్ డిక్లేర్ అయిపోయింది. ఎప్పుడు? 3వ దినాన్న సంపూర్ణ సిద్ధి పొందుతాను అని అన్నాడు. పూర్ణ సిద్ధి పొందుతాను అన్నాడు. అంటే కంప్లీట్. పూర్ణం అంటే కంప్లీట్. ఓకేనా? పొందుతాను అన్నాడు. అయితే ఎలా పొందాడు? అలా సంపూర్ణ సిద్ధి పొందడం వల్ల ఏ బెనిఫిట్ ఉంది ఆయనకి? కనెక్షన్స్ ఆలోచిద్దాం. సంపూర్ణ సిద్ధి పొందడం వల్ల ఏం బెనిఫిట్ ఉంది? పొందకపోతే అవదా? ఎక్కడి నుండి వచ్చాయి ఇక్కడికి? ఎక్కడి నుండి వచ్చాయి ఇక్కడికి? ఇక్కడ వరకు ఎలా ఎందుకు నడిపించబడ్డం? ఆ మరణం ఏంటి కదా? ఏ మరణం నుండి ఆయన రక్షించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు, శరీరధారి అన్న దినములలో వేడుకుంటున్నాడు. దేవుడు తన అంగీకారాన్ని దానికి తెలిపాడు. అది ఏ మరణం అనేది ఆలోచిస్తున్నాం కదా. దానికన్నా ముందు ప్రధాన యాజకుడి పొజిషన్ ఏంటి? సంపూర్ణ సిద్ధి పొందాలి. అలా సంపూర్ణ సిద్ధి పొందితే ప్రధాన యాజకుడిగా ఏం చేయగలుగుతాడు? ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పూర్ణ సిద్ధి పొందాడు. ఎప్పుడు పొందుతానన్నాడు? సిలువ మరణం దగ్గర పొందుతానన్నాడు కదా. సిలువ మరణానికి ముందే 17వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు ఆయన? సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహింపరిచితిని అన్నాడు కదా. మధ్యలో ఇంకా ఇన్కంప్లీట్ వర్క్ ఒకటి ఉంది. ఏంటది? సిలువ మరణం. సిలువ మరణంకి వెళ్ళక ముందే ఎలా చెప్పేశాడు? ఇది ఎలా చెప్పాడు? ఇదిగో సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఈ పాయింట్ పట్టుకోండి, మహిమ పరిచితిని. ఎలా పరిచాడు అనేది ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 8వ ఇది ఇస్కరేత్ యూద సందర్భం చూడండి. 13వ అధ్యాయము 12వ అధ్యాయము 28వ వచనం. తండ్రి నేను మహిమ పరిస్థితిని మరలా మహింపరుతునని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. 31
ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడిన అన్న తర్వాత మీరు చూడగలిగితే 13 ఇస్కరియోతు యోధ చూడండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ ఆయన అప్పగించాలన్న ఆలోచన ఇస్కరియోతు యోధలో పుట్టించింది కదా. పుట్టించింది. ఇప్పుడు భోజనం జరుగుతుంది, చివరి రాత్రి భోజనం జరుగుతుంది. ఇప్పుడు ఇస్కరియోతు యోధతో ఏమనంటున్నారు చూడండి. యేసుక్రీస్తు వారు చదువు తర్వాత లేదా అక్కడ ఏమని 12వ వచనం, ముక్క పుచ్చుకొనగానే అని చెప్పరా? ముక్క పుచ్చుకొనగానే ఇంకా నువ్వు చేయవలసింది త్వరగా చేయని అంటారు చూడండి. 27 13 27 ఇప్పుడు చూడండి తర్వాత మాటలు చదవండి. చూడండి ఇక్కడ ఏమన్నా ఇందాక ఏ పాయింట్ గుర్తుంచుకోమన్నాను? మహిమ పరిస్థితిని అన్న మాట ఉంది కదా. ఏ రకంగా మహిమపరిచాడైనా? ఏ రకంగా మహిమపరిచాడైనా? యోధాని పంపించేసి. యోధాని దేనికి పంపించాడు? నీ పని త్వరగా చెయ్యు, నేను దానికి రెడీ, నువ్వు త్వరగా వెళ్ళి నీ కార్యాన్ని ముగించి అని. అంటే దేనికి సిద్ధమై యోధాను పంపించాడు? అంటే యోధాను పంపించాడంటే దేనికి ప్రిపేర్ అయిపోయాడైనా? అంటే ఆయన ఇన్వైట్ చేసినట్టే కదా. యోధాని పంపడము ద్వారా ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? నిన్ను మహిమ పరచితిని అని అనగానే దేవుడు మళ్ళా మహిమ పరిచినట్లుగా అక్కడ మనము చూస్తున్నాం. అంటే శిలువ మరణానికి తను తాను సిద్ధపరచుకోవడమే ఆయన సంపూర్ణ సిద్ధి పొందడం. ఓకేనా? మరి సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత ఆయన ఇంకొకటి కూడా అడుగుతున్నాడు. ఏంటది అడుగుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? అది ఇక్కడ మీకు కనబడుతుంది. ఇది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము అటువలే 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోలేదు కానీ నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచునంటే సంపూర్ణ సిద్ధి పొందిన యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడిగా నియమించింది ఎవరు? అర్థమవుతుందా? పొందితేనే ప్రధాన యాజకుడి హోదా, పొందితేనే ప్రధాన యాజకుడి హోదా. ఇప్పుడు ప్రధాన యాజకుడి వరకు వచ్చాం. అర్పణలు ఏం అర్పించాలి? లోకపరమైన ప్రధాన యాజకులు అనుకోండి, ఏం అర్పిస్తారు? తనది కాని పశువుల బలిని అర్పించాలి. మరి ఈయన ప్రధాన యాజకుడైతే ఈయన కూడా అర్పించడానికి, ప్రజల నిమిత్తం అర్పించడానికి ఈయన దగ్గర ఏముండాలి? శరీరం వద్దా? ఏముండాలి? తన స్వరక్తమును చేత పట్టుకొని. అంటే ప్రధాన యాజకుడిగా ఈయన దేవుని సముఖానికి ఏం తీసుకెళ్తున్నాడు అని అంటే అర్పణగా తన్ను తానే తీసుకెళ్తున్నాడు కదా. ఇప్పుడు తన్ను తానే సిలువ మరణానికి తీసుకువెళ్ళాలి అని అంటే అప్పటి వరకు అది కాపాడబడాలా వద్దా? ఇప్పుడు దేనికోసం మాట్లాడుతున్నాడు? హెబ్రీ పత్రిక నన్ను మరణం నుండి రక్షింపగలవానికి అని. ఏ మరణం నుండి? ఈ పాటికి మీకు అర్థమైపోలే. ఎందుకంటే ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన అపవాది టార్గెట్ చేశాడు. ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఆ రోజు హేరోదు రాజు చంపినప్పుడే చచ్చిపోవచ్చు కదా. ఎందుకంటే రావడం అయితే లోకానికి వచ్చేసాడు. పరిశుద్ధుడు చనిపోతే ఎప్పుడైనా లోకరక్షణ కదా.
కానీ అక్కడ దేవుడు తప్పించడా లేదా అంటే అక్కడ చావకూడదు, అక్కడ చావకూడదు. మరి ఎక్కడ చావచ్చు? నజరేతుకి వెళ్ళాడు. ఫస్ట్ గలిలీలో సూచక్రియలు చేసిన తర్వాత ఆయన ఊరైన నజరేతుకి వెళ్ళాడు. నజరేతు వీళ్ళు అంగీకరించారు, ఆయన్ని అంగీకరించలేదు. అవిశ్వాసంతో ఆయన ఏం చేయాలనుకున్నారు? కొండపేటకు తీసుకెళ్ళి అక్కడ నుండి తోసి చంపేయాలనుకున్నారు, తోసి చంపేయాలనుకున్నారు. అంటే అక్కడ చచ్చిపోతే వస్తుందా రక్షణ? రక్షణ వస్తుందా? అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏ మరణం నుండి కాపాడమని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు? ఈయన ప్రధాన యాజకుడిగా తన పరిశుద్ధ శరీరాన్ని చేతపట్టుకొని దేవునికి అర్పణగా అర్పింపబడాలంటే అప్పటి వరకు ఈయన బ్రతికి ఉండాలి. అలా బ్రతికి ఉంచడానికి సపోర్ట్ చేసేది ఎవరు? దేవుడు. ఆ దేవుణ్ణే వేడుకుంటున్నాడు. ఏమనంటే పరిశుద్ధమైన అర్పణగా ఒక ప్రధాన యాజకుడిగా నన్ను నేను అర్పించుకోవాలి, అర్పించుకునే గడియ వరకు నన్ను నీవు కాపాడు. అర్థమైందా? ఇంకా ఇందులో కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి, కానీ మీనింగ్ మీకు ఒక లైన్ అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంపూర్ణ సిద్ధి పొందినవాడుగానే శిలువ మరణానికి ఆయన అప్పగింపబడాలి. సంపూర్ణ సిద్ధి పొందినంత వరకు ఆయన శిలువ మరణానికి అప్పగింపబడకూడదు. అదేగా చెప్పాడు, నేడు రేపు ఎల్లుండి అన్నాడు. నేడు రేపు నేను సువార్త ప్రకటనలో ఉండాలి, ఎల్లుండి నేను నాది కంప్లీట్ అయిపోయింది. ఎలా కంప్లీట్ అయిపోయింది? యోధాని పంపించడం ద్వారా నేను కంప్లీట్ చేశాను, దేవ మహింపరచని, ఇప్పుడు నన్ను మహింపరచు. ఏ రకంగా? ప్రధాన యాజకుడు పోస్ట్ నాకు ఇవ్వు, ఆ పోస్టులో ఇప్పుడు నన్ను నేను అర్పించుకుంటాను. ఓకేనా? అప్పటి వరకు ఈయన ప్రాణాలతో ఉండడం అవసరమా కాదా చెప్పండి? ఆ భద్రతను ఎవరిస్తారు? కార్యం ఉంది కదా దేవుడు కాపాడుకుంటాడులే అనుకోలేదండి. కార్యం ఉన్నా నిన్ను భద్రపరచమని ఎవరిని వేడుకోవాలని చెప్తున్నాడు? దేవుణ్ణి వేడుకోవాలి. మనం అనుకుంటాం నా వల్ల పని ఉంటే దేవుడు కాపాడుతాడు అని అనుకుని ప్రార్థన చేయడం మానేస్తాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే గోజాడాలి. నువ్వు నిజంగా నా పట్ల ఆలోచన కలిగి ఉన్నావు, చిత్తాన్ని కలిగి ఉన్నావు, ఆ చిత్తం నెరవేర్చే వరకు నన్ను బ్రతికించు అని దేవుణ్ణి మనము వేడుకోవాలి. అదే ఆయన రోదన చేస్తున్నాడు అక్కడ, అదే ఆయన రోదన చేస్తున్నాడు. వదిలిపెట్టలేదు. శిలువ మరణం కొరకే వచ్చాడు. అయితే ఆ శిలువ మరణం కొరకు తన్ను భద్రం చేయమని దేవుణ్ణి వేడుకుంటాడు. ఎందుకంటే చాలామంది ఆయన్ను ఎప్పుడు దొరుకుతాడా చంపుదామా అని ప్రయత్నం చేశారు. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు దాగుకొని ఆ క్షణం అప్పటి నుండి వెళ్ళిపోయారు. ఇది నా గడియ కాదు, ఇది నా గడియ కాదు. కరెక్ట్గా వచ్చేటప్పటికి ఏమన్నాడు? ఇది నా గడియ, నేను గడియకు వచ్చి ఉన్నాను. ఇంతకుముందంతా నా సమయం ఇంకనూ రాలేదన్నాడు, సమయం ఇంకనూ రాలేదన్నాడు, నా గడియ ఇంకనూ రాలేదన్నాడు. కానీ కరెక్ట్గా పాయింట్కి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఇగో నేను గడియానికి, నా సమయానికి, నా గడియకు నేను చేరుకున్నాను, ఇప్పుడు నేను రెడీ, నన్ను శిలువ మరణానికి అప్పగించు అని యోధాకి చెప్పేశాడు. ఇప్పుడు ప్రాసెస్లో మీకు ఏమర్థమైంది? రెండు ప్రార్థనలు వేరు, ఆ ప్రార్థన వేరు, ఈ ప్రార్థన వేరు. అది అంగీకరింపబడింది, ఇది అంగీకరింపబడింది. ఇది దేనికోసం అంటే శిలువ మరణం వరకు కాపాడమని, అది శిలువలో నిన్ను మహింపరచడానికి నన్ను ముందుకు నడిపించని. రెండు ప్రార్థనలు అంగీకరింపబడ్డాయి. ఇప్పుడు చూడండి, టోటల్గా లోకానికి రక్షణ రావాలంటే ఈ రెండు ప్రార్థనలు ఆయన చేసినవి అంగీకారానికి అర్హమైనవి కాదంటారా? మొత్తం సీక్వెన్స్లో చూడగలిగితే ఆయన చేసిన ప్రార్థన ఏది విరుద్ధమైన ప్రార్థన కాదు, ఆయన పనికి అనుకూలమైన ప్రార్థనలు ఆయన చేశాడు. రెండు అంగీకరింపబడ్డాయి. అటు శిలువ మరణానికి ఎక్కడానికి, ఈ శిలువ మరణం వరకు తన్ను భద్రము చేయడానికి. ఇంకా ఉందనుకుంటున్నారా? నేను ఆపేస్తాను ఇక్కడితోటి. ప్రధాన యాజకుడు మెల్కీసెదకు, ఈ క్రమము, ఇవన్నీ చాలా పెద్దవైపోతాయి. అవన్నీ నెక్స్ట్ మనం మన జర్నీని కొనసాగించినప్పుడు అందులో డీప్గా నేను అందులోకి తీసుకుని వెళ్తాను. ఇప్పటికీ అవుట్లైన్గా అయితే కనుక ప్రధాన యాజకుడిగా తన్ను తాను పరిశుద్ధినిగా దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ప్రతి ప్రధాన యాజకుడు ఏదో ఒక అర్పణ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈయన దగ్గర ఏముంది? అర్పణకి విధవరాలు 2 కాసులు ఇచ్చింది, తన జీవనాన్ని ఇచ్చింది అన్నాడు. ఆవిడ దగ్గర ఏం లేదు, తన జీవనాన్ని ఇచ్చింది అనుకుంటే ఈయన దగ్గర ఏముంది? జీవాన్నే ఇచ్చాడు.
ఆవిడ జీవనాన్ని ఇచ్చింది, ఈయన దగ్గర ఏముంది? జీవము ఇచ్చింది. ఎందుకంటే నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటూ చూడట్లేదు అన్నాడు. అరశెక్కులు ఎక్కడి నుండి తీసుకుని వచ్చాడు? ఆయన దగ్గర ఉండి ఇచ్చాడా? మొదటగా వచ్చిన చేప నోటిని తెరిచి అరశెక్కులు ఇమ్మాడంటే ఆయన దగ్గర ఏమన్నా చెప్పండి? ఏమీ లేదు, నథింగ్. అలాంటి ఆయన దేవునికి ఏమి ఇవ్వగలుగుతాడు అంటే, ఇంకో నాకు ఒక శరీరమును అమర్చింతివి. ప్రతి ప్రధాన యాజకుడు తనది కానిది అర్పిస్తాడు. నేనైతే నీ చిత్తము ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే రాసుకున్నావో దానిని అర్పించడానికి వచ్చాను, నన్ను దాని వరకు భద్రము చెయ్యు. అంతేనండి. ఒకవేళ ఎక్కడ చనిపోయినా సిలువ మరణం కాకుండా ఇంకెక్కడ చనిపోయినా మనకు రక్షణ ఉందా? ఎందుకంటే అప్పటికి సంపూర్ణ సిద్ధి పొందలేదు. పొందకపోతే ఆయన ప్రధాన యాజకుడు హోదాలోనికి వెళ్ళకపోతే ఆయన అర్పించిన అర్పణ వేస్ట్ అవుతుంది. కనుక సంపూర్ణ సిద్ధి పొందినంత వరకు ఆయన కాపాడబడాలి. అంతవరకు ఎవరి భద్రతను కోరుకున్నాడు? దేవుడి నుండి ఆ భద్రతను కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి మీరు నేను ఏం చేయాలి? నా పట్ల దేవుడి చిత్తం ఉంది, దేవుడే కాపాడుకుంటాడు అంటామా? ఏం చేయాలి? ఉన్నది సరే, మీరు అక్కడి వరకు నించోడానికి దేవుణ్ణి మనము ఎల్లవేళలా ప్రాధేయపడాలి. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది. నా చిత్తం ఉంది, దేవుడు కాపాడుకుంటాడులే, అది రెక్లెస్నెస్, అది విధేయత కాదు. ఇక్కడ యేసుక్రీస్తు చూపెడుతుంది విధేయత, ఆయనకు లోబడే తత్వాన్ని అక్కడ కనుపరుస్తున్నాడు. కనుక మనం ఆలోచించాలి, మనం ఎలాగున్నాం, మన ప్రార్థన ఎలాగుంది. దేవుడు నిజంగా వాడుకొని మనల్ని ఆ స్థితికి, సంపూర్ణ సిద్ధి పొందేంత స్థితికి మనం వెళ్ళేంత వరకు మనల్ని భద్రపరిచే స్థితిలో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అనేది ఈ ప్రార్థన మనకు నేర్పుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలాగ ఆలోచించాలి బైబిల్ని. రెండు ఒకటే అనుకుంటే, అందుకే మన మాట మనల్ని విరోధంగా ఉండకూడదు. మన మాటే మనకు విరోధంగా ఉండకూడదు. కనుక మనం ఏదైనా ఆలోచించామంటే దాన్ని సమర్థన ఇంకా అనేకమైన రిఫరెన్సెస్ ద్వారా మనకి రావాలి. అప్పటి వరకు అది రైట్ కాదు. చూడండి, ఒక విషయాన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించలేం. ఇలా ఆలోచించేవారుగా మీరు తయారవ్వాలి. ఇది మా టార్గెట్. ఓకేనా? మా ఏదో ప్రదర్శన చేయడానికి రావట్లేదు, కానీ ఎలా ఆలోచించాలో ఆ మెథడాలజీని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మీరు గ్రాస్ప్ చేయాలి, బాగా ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలిగితే నెక్స్ట్ మీరే నడిపించే నాయకులు. ఓకేనా? మరి మా కోరిక అయితే అది. మరి మా ఆనందం ఎందులో ఉంటుంది? మా ఆనందం ఎందులో ఉంటుంది? మా కష్టానికి కానీ మా ప్రయాసకు కానీ మేము ఆనందించాలంటే ఆనందం ఎందులో ఉంటుంది? మీరు తయారవ్వాలనే మేము కోరుకుంటున్నాం. ఓకే, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ మహాఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వేలాదొందనాలు. దేవా, ఇచ్చిన వాక్యములు అనేకమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి తండ్రి. వాటిని ఇంకనూ అర్థం చేసుకునే స్థితిలోనే మేము ఉన్నాము దేవా. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, వాటిని కూడా అర్థం చేసుకునే స్థితిని దయచేయండి. మీ గొప్పతనాన్ని, మీ ప్రేమను, మీ ఉన్నతత్వాన్ని అన్నింటినీ అర్థం చేసుకొని దేవా, మిమ్మల్ని భూమి మీద క్రీస్తు వలె మహిమపరిచి మీ మహిమలోనికి చేరే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ, అనేకులను నడిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ, ఇంకా జరగని సెషన్లో తోడుగా ఉండి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ నోట్స్ రెడీ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తానండి. ఇంకా ఒక క్రమంలో రెడీ చేయలేదు, నా వరకు నేను రెడీ చేసుకున్నాను. రెడీ అవ్వగానే మీకు పంపిస్తాను. ఇప్పటివరకు మనలందరినీ ఎంత చక్కగా వాక్యంలో నడిపించినటువంటి దైవజనులు సుధాకర్ అన్నయ్య గారికి ఈ యొక్క కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంత కష్టపడితే ఎంత వస్తుంది అనేది విషయాన్ని మనం ఆలోచించాలి. అనేకమైన ఇన్పుట్స్ మనకి ఇస్తున్నారు. మరి దాన్ని పట్టుకొని మనం కూడా బైబిల్
చదవగలిగేటువంటి స్థితికి రావాలన్నదే వారి యొక్క ఆలోచన. కాబట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యం, జ్ఞానం ఇచ్చే విధంగా వారి వరకు ముందు ప్రార్థన చేయండి. అలాగే వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మనమే గనక మనం కూడా మరి వారు అడుగుతున్న దానికి కొంచెం వారికి ఆనందాన్ని కలిగించే విధంగా సమాధానం చెప్పగలిగేటువంటి స్థితికి వస్తే చాలు. కాబట్టి దేవుడు అట్టి ఆలోచనను మనకు కూడా అనుగ్రహించే విధంగా ప్రతి ఒక్కరి కోసం మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేకుకు ముందు అక్క ప్రకటనలు చేస్తారు. ప్రకటనల అనంతరం మనం బ్రేక్ తీసుకుందాము. టీ స్నాక్స్ అయిన తర్వాత మరలా కొద్దిసేపు సునీల్ గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. అక్క వచ్చి ప్రకటనలు చేస్తారు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకు మాత్రం అనిపించింది. ఇప్పుడు దాకా ఎన్నో మాటలు విన్నాను. ఒక అహం అనొచ్చు, ఆరగెన్స్ అనొచ్చు, దేవుడే బతికిస్తాడులే, మనల్ని అడగాల్సిన అవసరం లేదు అనే ఒక ఫీల్లో ఉన్నాను. ఇప్పటి నుంచి అనిపిస్తుంది అందరికీ ఆయుష్ ఇవ్వమని ప్రార్థన చేస్తాం కానీ మన ఆయుష్ కోసం ఎప్పుడూ ప్రార్థన చేయం. కనుక మొదటగా మన ఆయుష్ కోసం ప్రార్థన చేసుకుందాం. ఇకపై దేవుడు మనకు ఆయుష్ ఇస్తేనే ఏమైనా చేయగలము. తర్వాత ఈ లెసన్స్ ఏవైతే చెప్పబడుతున్నాయో మరి సునీల్ అన్న ఎప్పుడు అంటూ ఉంటారు అన్నకి, అన్న మీరు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పండి అని. మరి నెక్స్ట్ మంత్ అయినా చెప్తారేమో అని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇవి ఆలోచిస్తున్నప్పుడు ఆయన బాగానే ఉంటారు కానీ నేను నా కూతురు ఎన్నో తిట్లు తింటాం. ఒక గూట్లో ఉంటారు, ఒక రూమ్లో ఉంటారు, ఫ్యామిలీ టైం ఉండదు, పర్సనల్ టైం ఉండదు, ఎటైనా వెళ్ళాలని ఉండదు, సరదాగా మాట్లాడడం ఉండదు. రాంబాబుకి కానీ ఆనంద్కి కానీ మాతో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అన్న సీరియస్, అన్న ఆలోచిస్తూ ఉంటారక్క, అన్న ఇప్పుడు నేను లోపల కూర్చొని పిలుస్తున్నా వినపడదు, పలకరు. అన్న నవ్వుకుంటాడు, మే నవ్వుకుంటాం. అంటే ఈ లెసన్స్ రావడం వెనక ఏముంది అంటే ఆయన కష్టం ఉంది, అంతకన్నా ఎక్కువ ఏంటంటే మా సఫరింగ్ ఉంది. అంటే మేము ఎంత సఫర్ అవుతున్నాము, పర్సనల్ లైఫ్ని ఎంత ప్రక్కన పెడుతున్నాము. అదేదో గొప్ప కాదు కానీ ఏంటి చెప్పాలనుకుంటున్నామంటే అంత సఫరింగ్లోంచి వచ్చినవే ఈ దేవుని మాటలు. మరి ఫస్ట్గా అపాలజీస్, ఎందుకంటే తెలుసు చాలా ఇబ్బందికరంగా ఉంది వాతావరణం. నెక్స్ట్ మంత్కి అయితే మరి మా పాస్టర్ గారు సీలింగ్ అది నెక్స్ట్ మంత్కి చేయాలనుకుంటున్నాను.